హాయ్ హలో స్పోకెన్ ఇంగ్లీష్ 20 డేస్ ఛాలెంజ్లో ఈరోజు మనం 10th డే వీడియో అనేది చూద్దాం. సో ఈ వీడియోతో మన ఆల్ టెన్సెస్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ 10 వీడియోస్ మీరు నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడగలరు. బిఫోర్ దాట్ మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయండి, సో దట్ ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీడియోస్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. సో నేను ఆ పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేయటం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో ఒక నిర్ణీతమైన సమయానికి ఒక పని పూర్తయిపోయి ఉంటుంది అని తెలియజేయడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. అంటే ఏమీ లేదు, ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒక సమయానికి ఈ వర్క్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటుందని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రేపు నేను ఈ సమయానికి ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసి ఉంటాను అంటే రేపు ఆల్రెడీ నేను ఈ సమయానికి ఎగ్జామ్ రాసేసి ఉంటాను అంటే కంప్లీట్ అయిపోయి ఉంటుందని చెప్తున్నాం కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్తాం. సో ఇది అంత పెద్దగా ఎవరో ఉపయోగించరు, బట్ మీకు తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో దీని యొక్క ఫార్ములా చూడండి, సబ్జెక్ట్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. దీంట్లో వర్బ్ 3ని మాత్రం ఉపయోగిస్తాం, ఎందుకంటే కంప్లీట్ అయిపోయి ఉంటుందని చెప్తున్నాం, అంటే వర్క్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుందని చెప్తున్నాం కాబట్టి పాస్ట్ పార్టిసిపెంట్ని మనం యూస్ చేస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. వీ విల్ హ్యావ్ రిటర్న్ అవర్ ఎగ్జామినేషన్ బై దిస్ టైమ్ టుమారో. మేము రేపు ఈ సమయానికి ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసి ఉంటాము అంటే ఏం చెప్తున్నాం, ఆల్రెడీ ఒక వర్క్ అనేది ఈ సమయానికి కంప్లీట్ అయిపోయి ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. ఆల్రెడీ మేము రేపు ఈ సమయానికి ఎగ్జామ్ రాసేసి ఉంటాము అని చెప్తున్నాం. సో ఎగ్జామ్ రాస్తామని చెప్పట్లేదు, రాయబోతున్నామని చెప్పట్లేదు, ఆల్రెడీ రాసేసి ఉంటాం, కంప్లీట్ అయిపోయి ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. సో మీకు అర్థమై ఉంటుంది. ఐ విల్ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్ ఆఫ్టర్ 3 months. 3 నెలల తర్వాత నేను ఇంగ్లీష్ అనేది నేర్చేసుకుని ఉంటాను అంటే మనం ఇక్కడ ఏంటంటే డ్యామ్ షూర్గా చెప్తున్నాం ఫ్యూచర్లో ఒక పర్టికులర్ సమయానికి ఈ వర్క్ అనేది జరిగిపోయి ఉంటుందని చెప్పేసి. సో ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బై 8 PM. నేను రాత్రి 8 గంటలకి నా హోంవర్క్ పూర్తి చేసేసి ఉంటాను అంటే ఫ్యూచర్ని మనం ప్రెడిక్ట్ చేసి చెప్తామట. సో రేపు ఈ సమయానికి నేను ఇది కంప్లీట్ చేసేసి ఉంటానని చెప్పేసి మనం ప్రెడిక్ట్ చేసి చెప్తామట. సో అలాగే షీ విల్ హ్యావ్ లెఫ్ట్ ఫ్రమ్ యూకే బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఆమె యూకే నుంచి బయలుదేరి ఉంటుంది, ఆర్ ఎల్స్ లెఫ్ట్ అయి ఉంటుంది. సో దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బై ద నెక్స్ట్ వీక్. వారు వచ్చే వారంలోపు ప్రాజెక్ట్ని పూర్తి చేసేసి ఉంటారు. సో హీ విల్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ బై జూన్. అతను జూన్ నాటికి గ్రాడ్యుయేట్ అయిపోయి ఉంటాడు. సో దీని ఏంటంటే కన్ఫర్మ్ కాదు, ఫ్యూచర్ని మనం జస్ట్ ప్రెడిక్ట్ చేసి మాత్రమే చెప్తున్నాం. సో అలాగే వీ విల్ హ్యావ్ మూవ్ టు అవర్ న్యూ హౌస్ బై క్రిస్మస్. సో క్రిస్మస్ కల్లా మేము కొత్త హౌస్కి షిఫ్ట్ అయిపోయి మూవ్ అయిపోయి ఉంటాము. ఐ విల్ హ్యావ్ రెడ్ ద బుక్ బై ద వీకెండ్. ఈ వారం లోపు నేను ఆ పుస్తకాన్ని చదివేసి ఉంటాను. సో షీ విల్ హ్యావ్ కుక్డ్ ద డిన్నర్ బై ద టైమ్ యూ అరైవ్. మీరు వచ్చే సమయానికి ఆమె ఆల్రెడీ డిన్నర్ కుక్ చేసేసి ఉంటుంది. దే విల్ హ్యావ్ ఓన్ ద మ్యాచ్ బై దెన్. వారు అప్పటికే మ్యాచ్ గెలిచేసి ఉంటారు. సో దెన్ అంటే అప్పుడు. హీ విల్ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అతను సంవత్సరం చివరి నాటికి ఇంగ్లీష్ నేర్చేసుకుని ఉంటాడు. సో వీ విల్ హ్యావ్ ట్రావెల్ టు 5 countries బై ద నెక్స్ట్ సమ్మర్. నెక్స్ట్ సమ్మర్కి మేము 5 countries ఆల్రెడీ ట్రావెల్ చేసేసి ఉంటాము. సో ఐ విల్ హ్యావ్ సేవ్డ్ ఇనఫ్ మనీ బై మై బర్త్డే. నా బర్త్డేకి నేను ఇనఫ్ మనీ, తగినంత మనీ అనేది నేను ఆల్రెడీ ఆదా చేసి ఉంటాను. షీ విల్ హ్యావ్ రిటర్న్ హెర్ ఎగ్జామ్ బై మే. ఆమె మే నాటికి ఎగ్జామ్ ఆల్రెడీ రాసేసి ఉంటుంది. దే విల్ హ్యావ్ సోల్డ్ దేర్ హౌస్ బై నెక్స్ట్ మంత్. వారు వచ్చే నెలలోపు తమ ఇంటిని అమ్మేసి ఉంటారు. సో ఈ విల్ హ్యావ్ విజిటెడ్ ఆల్ ద మ్యూజియమ్స్ బై ఫ్రైడే. అతను శుక్రవారం నాటికి అన్ని మ్యూజియమ్స్ని సందర్శించి ఉంటాడు. సో వీ విల్ హ్యావ్ ఫిక్స్డ్ ద కార్ బై టుమారో మార్నింగ్. మేము రేపు ఉదయానికి మా కార్ని ఫిక్స్ చేసేసి ఉంటాము. సో అర్థమైంది కదా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ విధంగా చెప్తారో ఫ్యూచర్ని మనం ప్రెడిక్ట్ చేసి చెప్తామన్నమాట. అంటే ఊహించి చెప్తాం రేపు ఈ సమయానికి ఈ వర్క్ అనేది జరిగిపోయి ఉంటుందని, బట్ అది కన్ఫర్మ్ అనేది కాదు. సో అలాగే ఇప్పుడు దీంట్లో కొన్ని నెగిటివ్స్ చూద్దాం. నెగిటివ్స్ అనేవి ఎలా ఉంటుంది. సో ఐ విల్ నాట్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బై 8 PM. నేను రాత్రి 8 గంటలకు నా హోంవర్క్ ఫినిష్ చేసి ఉండను.
సో అలాగే షీ విల్ నాట్ హ్యావ్ లెఫ్ట్ ఫ్రమ్ యూకే బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఆమె యూకే నుంచి బయలుదేరి ఉండదు. సో దే విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. వారు వచ్చే వారంలోపు ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఉండరు. సో హీ విల్ నాట్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ బై జూన్. అతను జూన్కి గ్రాడ్యుయేట్ అయి ఉండడు. సో వీ విల్ నాట్ హ్యావ్ మూవ్ టు అవర్ న్యూ హౌస్ బై క్రిస్మస్. క్రిస్మస్కి మేము కొత్త హౌస్కి షిఫ్ట్ అయ్యి ఉండము. సో ఐ విల్ నాట్ హ్యావ్ రెడ్ దట్ బుక్ బై ద వీకెండ్. ఈ వీకెండ్ లోపు నేను ఆ బుక్ని చదివేసి ఉండను. అంటే వీకెండ్ లోపు నేను కంప్లీట్ చేయలేనని చెప్పేసి చెప్తున్నాను. సో షీ విల్ నాట్ హ్యావ్ కుక్డ్ ద డిన్నర్ బై ద టైమ్ యూ ఆర్. మీరు వచ్చే సమయానికి ఆమె డిన్నర్ కుక్ చేసి ఉండదు. దే విల్ నాట్ హ్యావ్ ఓన్ ద మ్యాచ్ బై దెన్. వారు అప్పటికి మ్యాచ్ గెలిచి ఉండరు. హీ విల్ నాట్ హ్యావ్ లర్న్ ఇంగ్లీష్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఈ సంవత్సరం చివరిలోపు వాళ్ళ అతను ఇంగ్లీష్ అనేది నేర్చుకుని ఉండడు. వీ విల్ నాట్ హ్యావ్ ట్రావెల్ టు 5 కంట్రీస్ బై నెక్స్ట్ సమ్మర్. వచ్చే వేసవి నాటికి మేము 5 దేశాలకి విజిట్ చేసి ఉండము. సో అలాగే ఐ విల్ నాట్ హ్యావ్ సేవ్డ్ ఇనఫ్ మనీ బై మై బర్త్డే. నా బర్త్డే లోపు నేను తగినంత మనీ అనేది ఆదా చేసి ఉండను. షీ విల్ నాట్ హ్యావ్ రిటర్న్ ఎర్ ఎగ్జామ్ బై మే నాటికి ఆమె పరీక్ష రాసి ఉండదు. దే విల్ నాట్ హ్యావ్ సోల్డ్ దేర్ హౌస్ బై నెక్స్ట్ మంత్. వారు వచ్చే నెలలోపు వారి హౌస్ని సోల్డ్ చేసి ఉండరు, అమ్మేసి ఉండరు. హీ విల్ నాట్ హ్యావ్ విజిటెడ్ ఆల్ ద మ్యూజియం బై ఫ్రైడే. అతను శుక్రవారం నాటికి అన్ని మ్యూజియంస్ని సందర్శించి ఉండడు. వీ విల్ నాట్ హ్యావ్ ఫిక్స్డ్ ద కార్ బై టుమారో మార్నింగ్. మేము రేపు మార్నింగ్కి కార్ అనేది ఫిక్స్ చేసి సరిచేసి ఉండము. సో చూసారు కదా నెగిటివ్స్ అనేవి ఎలా ఉంటాయో. సో పాజిటివ్స్ చూసారు, నెగిటివ్స్ చూసారు. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ అనేవి మనం ఎలా అడగాలి. సో విల్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ బై 8 PM. మీరు రాత్రి 8 గంటలకు మీ హోంవర్క్ పూర్తి చేసేసి ఉంటారా, అంటే జరిగిపోయి ఉంటుందా ఆ పని అని చెప్పేసి మనం అడుగుతున్నాం అన్నమాట. సో విల్ షీ హ్యావ్ లెఫ్ట్ ఫర్ యూకే బై దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయానికి యూకే నుంచి వెళ్ళిపోయి ఉంటుందా. సో విల్ దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. వారు వచ్చే వారంలో ప్రాజెక్ట్ పూర్తి చేసేసి ఉంటారా. విల్ హీ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ బై జూన్. అతను జూన్ నాటికి గ్రాడ్యుయేట్ అయిపోయి ఉంటాడా. సో విల్ వీ హ్యావ్ మూవ్ టు అవర్ న్యూ హౌస్ బై క్రిస్మస్ నాటికి మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయి ఉంటామా. సో విల్ యూ హ్యావ్ రెడ్ దట్ బుక్ బై ద వీకెండ్. మీరు వారంలోపు ఈ పుస్తకాన్ని చదివేసి ఉంటారా. సో విల్ షీ హ్యావ్ కుక్డ్ ద డిన్నర్ బై ద టైమ్ ఐ అరైవ్. నేను వచ్చే సమయానికి ఆమె రాత్రి భోజనం ప్రిపేర్ చేసేసి ఉంటుందా. సో విల్ దే హ్యావ్ వోన్ ద మ్యాచ్ బై దెన్. వారు అప్పటికి మ్యాచ్ గెలిచేసి ఉంటారా. సో విల్ హీ హ్యావ్ లర్న్ ఇంగ్లీష్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సంవత్సరం చివరి నాటికి అతను ఇంగ్లీష్ నేర్చేసుకుని ఉంటాడా. సో విల్ వీ హ్యావ్ ట్రావెల్ టు 5 కంట్రీస్ బై నెక్స్ట్ సమ్మర్. మేము వచ్చే సమ్మర్ నాటికి 5 కంట్రీస్ విజిట్ చేసేసి ఉంటామా. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అడుగుతాం. విల్ యూ హ్యావ్ సేవ్డ్ ఇనఫ్ మనీ బై యువర్ బర్త్డే. మీరు మీ పుట్టినరోజు నాటికి తగినంత డబ్బు ఆదా చేసి ఉంటారా. సో విల్ షీ హ్యావ్ రిటర్న్ హర్ ఎగ్జామ్ బై మే నాటికి ఆమె పరీక్ష రాసేసి ఉంటుందా. విల్ దే హ్యావ్ సోల్డ్ దేర్ హౌస్ బై నెక్స్ట్ మంత్. వారు వచ్చే నెలలోపు వారి ఇంటిని అమ్మేసి ఉంటారా. సో విల్ హీ హ్యావ్ విజిటెడ్ ఆల్ మ్యూజియమ్స్ బై ఫ్రైడే. అతను శుక్రవారం నాటికి అన్ని మ్యూజియమ్స్ని సందర్శించి ఉంటాడా. సో విల్ వీ హ్యావ్ ఫిక్స్డ్ ద కార్ బై టుమారో మార్నింగ్. రేపు ఉదయానికి కార్ని సరిచేసి ఉంటామా. సో ఈ విధంగా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని చెప్తాం. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ప్రెడిక్ట్ చేసి చెప్తాం. ప్రెడిక్ట్ చేయడం అంటే ఊహించి చెప్తాం. రేపు ఈ సమయానికి కానీ ఈ వర్క్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఊహించి చెప్తాం. కాబట్టి దీన్ని అంతగా ఎవరు వాడరు, ఎందుకంటే ఇది కన్ఫర్మ్ కాదు. మనం జస్ట్ ఊహించి ప్రెడిక్ట్ చేసి మాత్రమే చెప్తున్నాం. సో బట్ మీరు తెలుసుకోవాలి కాబట్టి గ్రామర్ వైజ్ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.